తొలి తిరుపతిలో ఏకాదశి ప్రత్యేక పూజలు, స్వామి దర్శనాలకు పోటెత్తిన భక్తులు. యావత్ భారతదేశంలోనే తొలి తిరుపతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రంలో శృంగార వల్లభస్వామి దర్శనాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏకాదశిని పురస్కరించుకుని స్వామి దర్శనాలకు భక్తులు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామి దర్శనాల కోసం తరలి వచ్చిన భక్తుల ద్వారా 1,86,843 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో ఉదయం పులిహోర, మధ్యాహ్నం భోజన ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించడం విశేషం. ఆలయ అర్చక స్వాములు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు శాస్త్రోక్తంగా స్వామికి పూజా వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు స్వామి సేవల్లో పాల్గొన్నారు. దివ్యమంగళ దర్శనానికి ఆ చక్కనటువంటి శృంగార వల్లభస్వామి వారికి ఈరోజు ఏకాదశి సందర్భంగాను శనివారం అవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో నలుమూల గ్రామాల నుంచి స్వామివారి యొక్క ఆ స్వామి యొక్క దర్శనానికి వస్తున్నారు. చక్కనటువంటి వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారు, అలాగే హరి జగదీశ్వరరావు చైర్మన్, అలాగే ఆలయ అర్చకులు కూడా స్వామివారికి వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా చక్కనటువంటి దర్శనం చేస్తున్నారు కాబట్టి భక్తులు తెలియజేయడం ఉంటుంది.